కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి అంటుంటారు. కానీ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి నటించే వారికి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుతుంది. అలాంటి వారిలో విశ్వనటుడు కమల్ హాసన్ ఒకరు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఆయన ఏది చేసినా దానిలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రంలో కనిపించింది కొన్ని నిమిషాలే అయినా కమల్ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ క్లైమాక్స్లో చెప్పిన మహాప్రస్థానంలోని పద్యం ఆడియన్స్కి బాగా నచ్చింది. క్లైమాక్స్లో ఒక్క డైలాగ్తో ఆడియన్స్ చేత విజల్స్ వేయించారు కమల్. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెప్పిన డైలాగ్కి థియేటర్లో అరుపులే అరుపులు. ముఖ్యంగా ఈ డైలాగ్ను తన బేస్ వాయిస్తో కమల్ చెబుతుంటే అది వేరే లెవెల్లో ఉంది. కలికి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ ఒక్క డైలాగ్తోనే అర్థమైంది. మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని ఈ డైలాగ్ను కమల్ అద్భుతంగా పలికించారు. అయితే కమల్ చెప్పిన ఈ డైలాగ్ను ఆయన 44 ఏళ్ల క్రితం మరో చిత్రంలో కూడా చెప్పడం విశేషం. దిగ్గజ దర్శకులు కె బాలచందర్ తెరకెక్కించిన ఆకలి రాజ్యం చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీశ్రీ అభిమానిగా కమల్ నటించారు. ఇష్టం, కష్టం, నష్టం, ఆకలి, దప్పిక ఇలా ఏం వచ్చినా సరే ఇందులో హీరో నోటి వెంట శ్రీశ్రీ పద్యమే వస్తుంది. అలా సినిమాలో ఓ సందర్భంలో పతితులారా, భ్రష్టులారా, బాధ సర్ప దష్టులారా, దగా పడిన తమ్ములారా, ఏడవకండి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెబుతారు. ఆ సినిమాలో కమల్ నోటి వెంట ఈ డైలాగ్ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో మళ్ళీ అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా వచ్చింది. ఇక కెరీర్ విషయానికొస్తే కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. జూలై 12న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీతి సింగ్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో భారతీయుడు 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.